అర్హత లేకుండా ఏది ఎలా సాధించలేమో అలాగనే పరలోకం వెళ్ళాలంటే కూడా ప్రతి విశ్వాసకి ఒక అర్హత కావాలి. ఫండమెంటల్ మొట్టమొదటి అర్హత ఎదురు అర్హత లేకుండా ఏది సంపాదించలేము. కాబట్టి అర్హత ఏంటో, అర్హత మన నిజంగా మనకు ఉందో లేదో ఈరోజు కొన్ని లేఖనాల ద్వారా మనం ధ్యానించుకుందాం. కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. అందులో మొట్టమొదటి అర్హత యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు సహోదరు విద్య చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయించున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని అతనితో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. నికోదేము, ముసలివాడునైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇంతకుముందు మనం ధ్యానం చేసింది కదా, పరలోక రాజ్యాన్ని మరొక పరలోక పట్టణానికి మరొక పేరుతో పిలిచారు. ఏంటది? నిత్య జీవము కదా. ఇప్పుడు నికోదేము అనే పరిసయ్యుడు, నికోదేము ముసలివాడు, బాగా అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. పగటి వేళ రావచ్చు కదా, పగటి వేళ రావచ్చుగా. ఎందుకు రాత్రి వేళ వచ్చాడు? పగటి వేళ వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఎవరైనా చూస్తారు కదా. కాబట్టి ఈ నికోదేము పరిసయ్యుడు రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవం పొందుకోవాలంటే, అనగా పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఎవరి ఒక పరిసయ్యుడు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఒక మతాధికారి, బాగా అనుభవం గడించినటువంటి వ్యక్తి. ఆయనకే అనుమానం వచ్చింది, అసలు నేను పరలోకం వెళతానా లేనా, అసలు నేను నిత్య జీవాన్ని పొందుకుంటానా లేనా. సాక్షాత్తు ఆయనకే, బోధించేవాడికే వచ్చింది అనుమానం, ప్రకటించేవాడికే వచ్చింది సందేహం. మనకు రావడం పెద్ద విశేషం అంటారా? మనకు రావడం పెద్ద విశేషం కాదు, కానీ అది ప్రకటించే వ్యక్తికే సందేహం కలిగింది. ఎందుకు అని అంటే, నేను ఇంతకాలం చేస్తున్న భక్తి ఒకవేళ వ్యర్థమైపోతే, ఇంతకాలం నేను నిష్ఠాగరిష్ఠులతో ఏదైతే మత ప్రవిష్ట కలిగి నేను జీవిస్తున్నానో ఇదంతా నా పరలోక ప్రవేశానికి ఒకవేళ సాటి రాకపోతే, ఒకవేళ అనుమతి ఇచ్చకపోతే నేను చేస్తున్న భక్తి వ్యర్థమే కదా అని భయపడి ఆలోచన కలిగి సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నీవు తిరిగి క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అని అంటే ఆయనకి అర్థం కాలే. ముసలివాడని నేను తల్లి గర్భంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలన్న మాట యేసుక్రీస్తు చెప్తే ఆ వ్యక్తికి అర్థం కాలేదు. తిరిగి ప్రశ్నిస్తున్నాడు, అయ్యా, నేను తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా అని అంటే యేసుక్రీస్తు అక్కర్లేదు. తల్లి గర్భంలో నుంచి శరీరానుసారంగా ఒక మనిషి ఒక్కసారే జన్మిస్తాడు. తిరిగి తన పాపములు ఒప్పుకొని పాపముల ద్వారా విమోచించబడి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి రెండవ మారు జన్మించడమే. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. మనము చేసినప్పుడు ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మము పొందుటనే మరొక జన్మ. బాప్తిస్మం పొందుట అంటే మనం పరలోకం వెళ్ళాలి అంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే అది బాప్తిస్మం. మొట్టమొదటి అర్హత ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మం ఖచ్చితంగా కావాలి. ప్రార్థన అనుభవం ఉంది, విశ్వాస జీవితం ఉంది, సంఘంలో సభ్యత్వం ఉంది,
సంఘంలో పరిచర్యలు చేస్తున్నారు, పరిచర్య ధర్మం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఒకవేళ బాప్తిస్మం లేకపోతే, నీ దగ్గర పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, అన్నీ ఉన్నాయి, బోర్డింగ్ పాస్ లేకపోతే ఫ్లైట్ ఎక్కడానికి నువ్వు ఎలా అనర్హుడువో, సంఘంలో సమస్తమును కలిగి ఉండి బాప్తిస్మము లేకపోతే పరలోక ప్రవేశము లేదు. పరలోకంలో ప్రవేశించడానికి అసంభవం, అది దుర్లభం అని చెప్తున్నాడు కింది మాటల్లో. చూద్దాం ఒకసారి. శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకూడదు. చాలు, కొత్తగా జన్మించాలని మీతో చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడకండి. ఒకవేళ కొత్తగా జన్మించడానికి ఇష్టం లేకపోతే, ఒకవేళ కొత్తగా జన్మించడానికి నువ్వు అభ్యంతరపడితే, కొత్తగా జన్మించడానికి నువ్వు ముందుకు రాకపోతే, బాప్తిసము అనుభవంలోనికి నువ్వు రాకపోతే నీకు పరలోకములో ప్రవేశము లేదు. 10వ వచనం అంటాడు ఆశ్చర్యకరంగా. 10వ వచనం గురించి చెప్తూ మార్చదాడు. యేసు ఇట్లను నీవు ఇశ్రాయేలునకు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా? అంటే నికోదేము సామాన్యమైన వ్యక్త, నికోదేము సాధారణమైన వ్యక్త కాదు. ఏంటంటే ఆయన ఇశ్రాయేలునికే బోధకుడు. ఆ వ్యక్తికి అనుమానం కలిగింది, అసలు నేను పరలోకం వెళతానా? లేదు. పరలోకము అంత ఆషామాషిగా దొరికే వ్యవహారం కాదు. పరలోక పట్టణము ఎవరో రికమెండేషన్ ద్వారా మనం వెళ్ళగలిగిన ప్లేస్ కాదు. పరలోకం ఎలాంటిది అంటే ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క నివాస స్థలము పరలోకం. మరి ఆ పరలోకం వెళ్ళాలంటే మొదటిగా భూమి మీద ఉన్న మనిషికి కావాల్సింది బాప్తిస్మము, క్రొత్తగా జన్మించాలి. బాప్తిస్మం గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొంతమంది పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటారు, అది బాప్తిస్మం అనబడదు. దయచేసి మీరు ఎవరైనా పెళ్లి కోసమే బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీరు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలి. పెళ్లిల కొరకు ఇచ్చే బాప్తిసాలు కావు. తర్వాత కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి, ఇతర దేశాలు వెళ్ళడానికి వీసా కొరకు బాప్తిస్మం తీసుకొని దాని సర్టిఫికేట్ తీసుకుని వెళుతున్నారు వీసా అప్లై చేసుకోవడానికి. అమెరికా, ఇంగ్లాండ్ తదితర కంట్రీస్కి వెళ్ళడానికి బాప్టిజం సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. దాని కొరకు కొంతమంది స్టూడెంట్స్ బాప్తిసాలు తీసుకుని ఆ సర్టిఫికేట్ దానికి పొందుపరుస్తున్నారు. అది కూడా బాప్తిసము అనబడదు. అవసరాన్ని కొరకు తీసుకునే బాప్తిసం కాదు, అవసరాల కోసం కాదు బాప్తిసం. నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి, నిజమైనటువంటి మారు మనసు కలిగి, నిజమైన పాప క్షమాపణ కలిగి క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి తీసుకునేదే బాప్తిసం. ఈ బాప్తిసంలో కూడా 3 రకాలు ఇప్పుడు బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. 3 రకాల బాప్తిసాలు ఇస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ అలాంటి బాప్తిసాలు మీరు ఎవరైనా పొందుకొని ఉంటే మీరు ఆ బాప్తిసం అది చెల్లుబాటు కాదు, తిరిగి మళ్ళీ బాప్తిసం పొందాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నికోదేము ఒక పరిసయ్యుడు, నికోదేము ఇశ్రాయేలుకు బోధకుడు. ఇప్పుడు ఆ నికోదేము ముసలివాడు. ఆ నికోదేముతో దేవుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు మళ్ళీ కొత్తగా జన్మించాలి. అంటే మళ్ళీ నువ్వు తిరిగి బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందకుండా వాక్యానుసారంగా, బైబిల్ అనుకూలంగా, బైబిల్ చెప్పినట్లుగా నువ్వు బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఈ లోకంలో 3 రకాలుగా బాప్తిసాలు ఇస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించిస్తే పెద్ద పందిరేసి కొన్ని వేల మందిని పోగేసి అంగరంగ వైభవంగా చేసేది కూడా పెళ్ళే. ఇంటి ముందు చిన్న పందిరేసి మన కుటుంబ సభ్యులతో పిలుచుకొని చేసుకునేది కూడా పెళ్ళే. లేదా 10 మంది స్నేహితులతో కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి చేసుకునేది కూడా పెళ్ళే. ఎవరి యొక్క స్తోమతను బట్టి వారు పెళ్లిని ఏ రీతిగా చేసుకుంటున్నారో బాప్తిసాలు కూడా 3 రకాలుగా ఇవ్వబడుతూ ఉన్నాయి. అందులో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చిలకరింపు బాప్తిసం, చిలకరింపు బాప్తిసం చాలా మందికి తెలుసు. చాలా ప్రాంతాల్లో ఇది వాడబడుతున్నారు, ఇది చేస్తూ ఉన్నారు. చిలకరింపు బాప్తిసం ఫస్ట్ ఎవరిచ్చారు అని అంటే ఎవరిచ్చారు? మార్టిన్ లూథర్ గారు ఇచ్చారు. మార్టిన్ లూథర్ కింగ్, లూథరన్ సంఘ సభ్యులకి బాగా సుపరిచితమైన వ్యక్తి. లూథరన్ సంఘ వ్యవస్థాపకుడు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ఇచ్చారు ఈ బాప్తిసం, చిలకరింపు బాప్తిసం ఇచ్చారు. ఆయనకి వాక్యం తెలియదా? ఎందుకు ఇచ్చాడు అలా బాప్తిసం? చిలకరింపు బాప్తిసం ఎందుకు ఇచ్చాడు? అసలు బాప్తిజం అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే గ్రీక్ భాషలో నుంచి బాప్టిజం. ఇంగ్లీష్లో బాప్టిజం, బాప్టిజానికి బాప్తిస్మము అని తెలుగులో రాయబడింది. వాస్తవానికి అది తెలుగు పదం కాదు, గ్రీక్ వర్డ్. గ్రీక్ నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ తెలుగులోకి వాడబడుతున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు రోడ్డు ఉంది,
రోడ్ అనే తెలుగు పదమా? ఏ పదం అది? ఇంగ్లీష్ పదం. రోడ్, దానికి కొమ్ము తగిలించి డూకి రోడ్డు అని వాడుతున్నాం. పేపర్ తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా? ఇంగ్లీష్ పదం. దాన్ని ఏమంటుంది, ఎలా వాడుతున్నాం మనము? తెలుగును దానికి కొమ్ము తగిలించి పేపర్ని పేపరు అని వాడుతున్నాం కదా. అలానే రైట్ ఇంగ్లీష్ పదం తెలుగు పదం? ఇంగ్లీష్ పదం. మన తెలుగులో వాడుతున్నాం, వాడుకగా వాడుతున్నాం. వాస్తవంగా వీటిని తెలుగులో వాడాలంటే రోడ్డుని రహదారి అని, పేపర్ని కాగితం అని, లైట్ని దీపం అని వాడాలి. కానీ మన యొక్క జీవితాలలో కొన్ని మాటలు అలవర్చుకున్నాం. ఇంగ్లీష్ పదాలను ఎలా ఉపయోగిస్తున్నాం, అలాగే బాప్టిజాన్ని కూడా, బాప్తిస్మము గ్రీక్ వాటిని ఇంగ్లీష్ నుండి తెలుగులో అలా దాన్ని వాడుతున్నాం కంటిన్యూస్గా. ఎందుకంటే తెలుగులో దాని యొక్క పదాలు లేవు, దానికి వీటికి పదాలు లేవు తెలుగులో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తాం. అలా బాప్తిజాన్ని మనం వాడుతున్నాం. కానీ ఈ బాప్తిజాన్ని తప్పుగా తీసుకుంటే, వాక్యానికి విరుద్ధంగా తీసుకుంటే పరలోక ప్రవేశం అనుకోండి. నీ మొహమాటం నీకు అక్కడికి రాదు. మొహమాటం ద్వారా తీసుకున్నాం అనుకో. అలాగా జాగ్రత్తగా విందాం. మార్టిన్ లూథర్ గారు అద్భుతమైన దైవజనుడు, ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేకలు ప్రభావితం చేసి సంఘాలను స్థాపించి మంచి ఉన్నతమైనటువంటి దైవజనుడు. మరి ఆయన ఎందుకు చిరక నుంచి బాప్తిసం ఇచ్చాడు? దీనికి ఒక కారణం ఉంది. దీనికి గురించినటువంటి కారణము 1500 శతాబ్దంలో 1517 అక్టోబర్ మాసంలో జర్మనీ అనబడిన పట్టణంలో కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులు మార్టిన్ లూథర్ కింగ్ గారి వాక్యం విని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు బాప్తిసం కావాలని అడిగారు. బాప్తిసం కావాలని అడిగితే ఆనాటి కాలంలో కుష్టి వ్యాధి అంటువ్యాధి అని భావించి వీళ్ళని ఏ నీటిలో ముంచి బాప్తిసం ఇవ్వాలి, వీళ్ళకి ఏ నీటిలో ముంచినా మరొకరు బాప్తిసం పొందుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా బాగా ఆలోచించిన దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, వారికి ఒక బకెట్ నీళ్లు తీసుకొని వచ్చి వారి మీద వాటర్ చిలకరించి వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. ఎందుకంటే వారి యొక్క దేహము కుష్టుతో నిండిపోయింది. వారి యొక్క దేహము సామాన్యమైన మానవుడు నింపడానికి, ముంచడానికి ఉపయోగించే నీటిలో ముంచడానికి పనికిరాదు. కాబట్టి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా అలా బాప్తిసాలు ఇచ్చారు. ఇప్పుడు మరి చిలకరింపు బాప్తిసాలు అక్కడి నుంచి వాడుకోవచ్చారు. లూథర్ గారు ఇచ్చారు కదా, లూథరన్ గారు ఇచ్చారు కదా, నేను పడిస్తే తప్పేంటి? ఆయన ఇచ్చింది కుష్ఠరోగులకు మాత్రమే అనే సందర్భాన్ని పక్కన పెట్టేశారు, అనే విషయాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి నేను ఇస్తే తప్పేంటి అని వారికి విరుద్ధంగా చాలా మంది చిలకరింపు బాప్తిసాలు ఇస్తున్నారు. తర్వాత రెండవ బాప్తిసం ఎలా ఇస్తున్నారంటే, చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తున్నారు. చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చు. అసలు చిన్నపిల్లలకు బాప్తిసం ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే, చిన్నపిల్లలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అగస్టిన్ గారు పరిచయం చేసే టైంలో చాలా మంది చిన్నపిల్లలు ప్లేగు వ్యాధి ద్వారా చనిపోయారు. చాలా మంది చిన్నపిల్లలు ప్లేగు వ్యాధి ద్వారా చనిపోయారు. ఈ చిన్నపిల్లల భూస్థాపన కార్యక్రమాన్ని వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్స్ వాళ్ళు ఏం చేశారంటే బాప్తిజం సర్టిఫికేట్ అడిగారు. భూస్థాపన చేయడానికి చిన్నపిల్లలకు ఏమడిగారు? సంఘంలో సభ్యత్వము లేదా బాప్తిజం సర్టిఫికేట్ ఏదో ఒకటి చూపిస్తేనే కానీ మేము వీళ్ళని చేర్చుకోము, వీళ్ళని సమాధి చేయడానికి అనుమతి ఇవ్వము అని చెప్పేసి ఒక సవాల్ ఎదురైంది. కొన్ని వందల మంది పిల్లలు చనిపోతున్నారు రోజు. వాళ్ళందరినీ క్రిస్టియన్ పద్ధతి ప్రకారం వాళ్ళకి సమాధి కార్యక్రమం చేయాలి. అలా చేయాలి అంటే ఆ సమాధి తోటలో వాళ్ళకి ఏం చూపించారు? వెళ్ళి బాప్తిజం సర్టిఫికేట్ కానీ లేకపోతే సంఘ సభ్యులు అనబడినటువంటి ఒక ఆధారంగానే చూపించాలి. దానికోసం ఏం చేశారంటే, ఈ అగస్టిన్ గారు చిన్నపిల్లలకి బాప్తిసం ఇచ్చి కొంతమందికి సర్టిఫికేట్స్, కొంతమందికి సంఘ సభ్యుల ఆధారం చిట్టీలు ఒకటి ఇచ్చేసి వారి భూస్థాపన కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ చిన్నపిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత సంఘంలో వారిని నిలబెట్టి డిక్లేర్ చేస్తున్నారు, వీడు ఆల్రెడీ బాప్తిసం పొందారు అని. ఆల్రెడీ బాప్తిసం పొందారని డిక్లేర్ చేస్తున్నారు. మళ్ళీ రెండోసారి ఇవ్వట్లేదు. వాళ్ళకి చిన్నప్పటి ఇచ్చిన బాప్తిసాన్ని కంటిన్యూ చేస్తూ సంఘంలో డిక్లేర్ చేస్తున్నారు, వీడు ఆల్రెడీ బాప్తిసం పొందారు. అలా చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇచ్చారు. ఇప్పుడు చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి వాక్యంలో ఆధారం కూడా లేదు. యేసుక్రీస్తుకి 800 ఇచ్చారు కదయ్యా అంటే ఆయనకి ఇచ్చింది బాప్తిసం కాదు, ఆయనకి సున్నతి చేశారు.
యూదా మత ఆచార ప్రకారం ఆయన జరిగింది ఏంటి? బాప్తిస్తం కాదు, సున్నతి. ఆ 8వ దినం యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. దాన్నే మనం న్యూ ఇయర్ గా ఆచరిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక తిరిగి 3వ బాప్తిస్తం. ఇప్పటికి ఎన్ని బాప్తిస్తాలు అయిపోయింది? 2 రకాలు అయిపోయాయి. ఈ 2 రకాలకి కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో లేదు అది ఆధారం. ఇప్పుడు 3వ బాప్తిస్తం వస్తున్నాం. ఆ 3వ బాప్తిస్ము సాక్షాత్తు యేసుక్రీస్తు తీసుకున్న బాప్తిస్తం. ఆ 3వ బాప్తిస్ము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రకటించిన బాప్తిస్తం. ఆ 3వ బాప్తిస్ము సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పి ఇలా చేయుట. అసలు బాప్తిస్తం అనే మాటకు అర్థమే ముంచుట అని అర్థం. ముంచుట. ఎందులో ముంచుట? నీళ్ళలో ముంచుట. నీళ్ళలో ముంచబడేది బాప్తిస్తం. నీళ్ళలో ముంచకుండా ఇంకా ఎన్ని చేసినా అది బాప్తిస్మము అనబడదు. అది బాప్తిస్తం కాదు. ఆ నీటిని కూడా ప్రవహించే నీటిలో బాప్తిస్తాలు ఇవ్వాలి. దీనికి ఆధారాలు ఉన్నాయి లేఖనాలలో. మనమందరము హైదరాబాద్లో ప్రవహించే నీళ్లు కరువైంది కాబట్టి సాధ్యమైనంత వరకు, సాధ్యం కాకపోతే ఓకే, సాధ్యమైనంత వరకు ఏం చేయాలి తెలుసా? ప్రవహించే నీటిలో బాప్తిస్తాలు ఇవ్వాలి. వాక్యానుసారమైన బాప్తిస్తం ఇవ్వాలి అనుకుంటే, నేను కూడా బాప్తిస్తం తీసుకోవాలనుకున్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు ఏం చేశారంటే, పలానా దగ్గర టబ్ ఉంది, ట్యాంక్ ఉంది, దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లతో నింపి రేపు రా నేను బాప్తిస్తం ఇస్తాను చెప్తే, అలాంటి బాప్తిస్తం నాకు వద్దు, నాకు ప్రవహించే నీటిలోనే కావాలి అని చెప్పి. ప్రవహించే నీళ్ళు హైదరాబాద్ ఎక్కడ ఉంది, లేకపోతే కిరికిరి పెడతాను అని అంటే, కిరికిరి కాదన్నా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కావాలి నాకు అని అడిగితే 2002 ఆయనతో మాట్లాడినట్టు మాట. 2002 జనవరి 1వ తారీఖు. అవునా? జనవరి 1 ఎందుకంటే నేను శారీరకంగా జన్మించింది కూడా జనవరి 1 కాబట్టి ఆత్మీయంగా కూడా అదే రోజు డేట్ అనుకున్నా. అలా ఈరోజు నాకు బాప్తిస్మం ఇవ్వాల్సిందే. మరి బాప్తిస్మం ఇస్తా బాగానే ఉంది, టబ్బులో ఉందంటున్నావు, మరి ఇప్పుడు ప్రవహించే నీళ్ళు ఎక్కడ లేవనంటే, ఎందుకు లేవన్నా? అంత పెద్ద ట్యాంక్ బండ్ ఉంటే. ట్యాంక్ బండ్ నేను దిగలు బాబు, మొత్తం గబ్బు నీళ్లు, మురికి నీళ్లు, నేను దిగలేదు. నువ్వు దిగాల్సిందే, అందులో బాప్తిస్మం నాకు ఇవ్వాల్సిందే. పట్టుబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో నా కోసం ఆయన ట్యాంక్ బండ్కి వచ్చి సంజయ్ పార్క్ లైన్లో జనవరి 1వ తారీఖు 2002 బాప్తిస్మం తీసుకోవడం. వాక్యము తెలిసినటువంటి వారు ఖచ్చితంగా వాక్యానుసారంగా బాప్తిస్మం మాత్రమే పొందాలి. ప్రవహించే నీటిలో మునగాలి, పైకి లెగాలి. ఇది బాప్తిస్మం. ఎందుకయ్యా ఇది అంటే, బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, దాని మీద డేట్ లేదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దాని మీద సంతకం లేదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆటంకం కలిగిందా కలగదా? కలిగిందా లేదా? ఖచ్చితంగా కలిగింది. ఎయిర్పోర్ట్కి వెళితే ఆ చెకింగ్స్ అవన్నీ మీకు అర్థమైంది కదా. బస్ అంటే వెళ్ళాలి కదా, దాదాపు 1 అవర్ బిఫోర్ మనం ఉండాలి కనీసం. లోకల్ ఫ్లైట్ ఎక్కాలంటే, డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రయాణించాలంటే కనీసం 1 అవర్ బిఫోర్, లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్ళాలంటే కనీసం 2 అవర్స్ ముందు అక్కడ ఉండాలి. ఇప్పుడైతే కోవిడ్ నిబంధనలు బట్టి 3 అవర్స్ చెప్తున్నారు. ఇంతకుముందు అయితే 2 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీ లగేజ్ చెక్ చేయాలి, నీ టికెట్ చెక్ చేయాలి, నీ పాస్పోర్ట్ చెక్ చేయాలి, నీ యొక్క వీసా చెక్ చేయాలి. అన్నీ చెక్ చేసిన తర్వాత, నీ లగేజ్తో సహా చెక్ చేసిన తర్వాత దీనంతటికి టైం పడుతుంది. కాబట్టి కనీసం 2 అవర్స్ బిఫోర్ మనం అక్కడ ఉండాలి, వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఒక చిన్న ప్రయాణానికి, 1 గంట ప్రయాణానికి, 2 గంటల ప్రయాణానికి ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని అవసరాలు అవసరమైతే నిత్య జీవం ఇచ్చే పరలోక ప్రవేశానికి ఇంకెన్ని అర్హతలు కావాలి, ఇంకెంత జాగ్రత్త కావాలి? అన్నింటిలో ఉంటారు మనకు జాగ్రత్త, కానీ ఇదిగో ఆత్మీయ జీవితంలో జాగ్రత్త అనేది ఉండదు. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త అనేది ఉండదు కదా. చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. దేంట్లో? ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో ఉన్న నిర్లక్ష్యం దేంట్లో ఉండదు. ఉద్యోగంలో ఉండదు, వ్యాపారంలో ఉండదు, చదువుల్లో ఉండదు, దేంట్లో ఉండదు. దేంట్లో ఉండదు అంటే ఇదిగో దీంట్లోనే, సంఘ సహవాసంలోనే, విశ్వాస జీవితంలోనే. ఈ విశ్వాస జీవితం నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రయాణం చేస్తున్నావు, మార్గంలో నీవు ఉన్నావు, పరలోకంలో ప్రవేశించడానికి దారిలో నీవు ఉన్నావు. ఈ ప్రయాణంలో నువ్వు బద్ధకంగా ఉంటే, ఈ ప్రయాణంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే గమ్యం చేరుకోగలవా? యుగంధర్ చేరుకోగలవా? మరి ఎందుకు లేట్గా వచ్చి? నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే వచ్చాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేట్గా వచ్చారు. నువ్వు ఒక్కడే కాదు. డోంట్ ఫీల్ అబౌట్. ఓకే, టైంకి వచ్చింది ఎవరంటే ఊరు కూడా ఒక్కడే టైంకి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా
రేపు పరలోక ప్రయాణంలో ఊరిమిడ వెనక నిలబడి బిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉండాలి. బిక్కులాడుతూ డోర్ నాకు ఓపెన్ అయిందా కాదు. అలాంటి ముందు వరుసలో ఊరిమిడ ఉంది, వెనకంతా ఎవరున్నాం మనం? వెనకొచ్చిన వాళ్ళు ఎక్కడ నిలబడతారు? నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి హాస్టల్, కొంచెం ముందుకు వస్తుంటే నేను ఒకవేళ ఎక్స్క్యూజ్ చేయగలను, కానీ అక్కడ ఎక్స్క్యూజ్ లేదు. ఏమో ఉందా అక్కడ? లేదు. రికమెండేషన్ పనికొస్తుందా? పనికిరాదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో చాలా అలర్ట్గా ఉండాలి. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భక్తిని కొనసాగించేది మహా అయితే ఇంకొక 20 సంవత్సరాలు, మహా అయితే ఇంకొక 30 సంవత్సరాలు, మహా అయితే ఇంకో 40 సంవత్సరాలు. కానీ యుగాలు దేవునితో సంతోషంగా గడపాలంటే భక్తిని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. బాప్తిసం తీసుకోవడానికి ఇంకెంతమందికి లేదు బాప్తిసం? తీసుకున్నావా? తీసుకోలేదు. బాప్తిసానికి ఇంకా లేట్ చేస్తే, బాప్తిసం పొందుకోకుండా ఇంకా తారతమ్యం చేస్తే అది చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఎప్పుడు దేవుని యొక్క రాకడను, ఎప్పుడు క్రీస్తు రెండవ రాకడను మనకి తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. బోర్డింగ్ పాస్ జేబులో పెట్టుకుని ఉండాలి. ఎప్పుడు బోర్డింగ్ పాస్ మన జేబులో ఉండాలి. ఫారిన్ కంట్రీస్ వెళితే ఎప్పుడు మన పాస్పోర్ట్ మన జేబులో ఉండాలి. ఎందుకు? ఎక్కడికి వెళితే ఎవరు చెక్ చేస్తాడో తెలియదు. మన కలర్ను బట్టి, మన అవతారాలను బట్టి వీడు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉంటాడు, వీడి దగ్గర కరెక్ట్ ఆధారం ఉన్నాయి లేవని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా అటాక్ చేసి మన కరెక్ట్గా పాస్పోర్ట్ చూపి మనం అడిగితే మన దగ్గర లేదనుకో, అక్కడ నుంచి ఇంటికి పంపారు, జైలుకి పంపిస్తారు. మేముంది పాస్పోర్ట్, కానీ ఎక్కడుంది? ఒకవేళ ఇంట్లో ఉందేమో, సూట్ కేసులో భద్రంగా పెట్టుకున్నాము. ఇక్కడైతే ఇవన్నీ నడుస్తాయి, కానీ అక్కడ ఈ నడవు. బల్ల కింద బళ్ళు ఇక్కడ నడుస్తాయి, అక్కడ నడుస్తాయా? నడవు. ఖచ్చితంగా జేబులో ఉండాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం అనబడిన బోర్డింగ్ పాస్ జేబులో ఉండాల్సిందే. జేబులో లేకపోతే ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాలి. కనుక నికోదేము అనబడిన పరిసయ్యుడు ఒక ముసలివాడే బాప్తిస్మం విషయంలో అంతగా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంటే, ఈరోజు క్రైస్తవులకు ఉన్న మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. యేసు గురించి చెప్పినటువంటి మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు రగుటకు నేనేమీ చేయుదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఇంటిని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువై ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. చాలు. హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవ్వనస్తుడు ఎలా వచ్చాడంట? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంత ఆసక్తి కదా! ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాస ఏంటంటే, ఆయనలో ఉన్న కోరిక ఏంటంటే, ఆయనలో ఉన్న ఆశ ఏంటంటే, ఇదిగో ఈ సేవకుడు, ఈ యొక్క దైవజనుడు దాటిపోతే మళ్ళీ నా సందేహం ఎవరు తీరుస్తారు? ఆయన యొక్క మనసులో అనేకమైన సందేహాలు ఉన్నాయి. బాల్యము నుండి పరిశుద్ధుడిగా జీవించాడు, బాల్యము నుండి పవిత్రుడిగా జీవించాడు, బాల్యము నుండి చెడు అలవాట్లు లేవు, అబద్ధం ఆడినవాడు కాడు, మోసం చేసిన వాడు కాడు, దొంగతనం చేసిన వాడు కాడు, మోషే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాడు. ఎప్పటి నుంచి తెలుసా? ఎప్పటి నుంచి? బాల్యం నుండి పాటిస్తున్నాడు. కానీ తన మనసులో సందేహం, కానీ తన మనసులో ఆందోళన. ఎందుకంటే సాక్షాత్తు దేవుని యొక్క రాజ్యంలోనే ప్రవేశించాలి. సాక్షాత్తు దేవుని యొక్క రాజ్యంలో ఆయన ప్రక్కన నేను ఉండాలి. ఈ అర్హతలు సరిపోతాయా? ఏ అర్హతలు? బాల్యం నుండి ఏవైతే చేస్తూ వస్తున్నాడో ఆ అర్హతలు సరిపోతాయా? సరిపోవేమో. ఒకవేళ సరిపోకపోతే నా పరిస్థితి ఏంటి? బ్రతికి ఉండగానే తెలుసుకోవాలి కదా.
ప్రాణం ఉండగానే తెలుసుకోవాలి కదా. భూమి మీద జీవించిన కాలంలోనే నేర్చుకోవాలి కదా. భూమి మీద బ్రతికున్నప్పుడే కదా వీటిని చేయాలి. ఒక్కసారి ఈ యొక్క శ్వాస ఆగిపోతే, ఒక్కసారి ఈ దేహం విడవబడితే, ఒక్కసారి మనము ఈ లోకం నుంచి విడవబడితే మళ్ళీ తెలుసుకొని చేయడానికి అవకాశం ఉందా? విడిచిపెట్టిన తర్వాత తెలుసుకున్నారు కొంతమంది. ఏమా విడిచిపెట్టిన తర్వాత తెలుసుకున్నారు. ధనవంతుడు ఎప్పుడు తెలుసుకున్నాడు? దేహం విడిచిన తర్వాత తెలుసుకున్నాడు ధనవంతుడు. ఆ భయంకరమైన అగాధ కూపంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. మరి ఎప్పుడు తెలుసుకోవాలి భక్తిని? ఎప్పుడు చేయాలి భక్తిని? ఎప్పుడు నేర్చుకోవాలి భక్తిని? ఎప్పుడు ఉండాలి విశ్వాసంలో? ఎప్పుడు ఎదగాలి, బలపడాలి అని అంటే ఇదిగో ఈ యొక్క జీవితంలోనే, ఈ ఒకే ఒక్క జీవితం మనిషికి, ఈ జీవితంలోనే నీ భక్తిని నువ్వు కొనసాగించాలి. దేవుడికి నీకు ఇచ్చిన ఆయుష్లోనే ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. ఇంకొక 5 సంవత్సరాలు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే సంఘ పరిచయం ఎంత బాగా చేసేవాడిని. ఇచ్చినప్పుడు ఏం చేశావు? నిర్లక్ష్యం చేశావు. ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశావు. ఇచ్చినప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఇచ్చినప్పుడు చేయడానికి టైం లేదు. ఉద్యోగానికి టైము, వ్యాపారానికి టైము, పెళ్లిళ్ళకి టైము, పేరెంటాలకు టైము, విందులకు టైము, వినోదాలకు టైము, అన్నిటికీ టైం ఉంది. భక్తి చేయడానికి టైం లేదు. ఎప్పుడు అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో టైం లేదు. దేవుడు నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తే 60 సంవత్సరాల ఆయుష్లో నీకు టైం లేదు. 30 సంవత్సరాలు ఇస్తే 30 సంవత్సరాల్లో నీకు టైము లేదు కదా. ఇదిగో ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేవుని దగ్గరికి. పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు, అయ్యా చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేస్తున్నాను ప్రభా, చిన్నప్పటి నుంచే పరిశుద్ధులుగా జీవించా, చిన్నప్పటి నుంచే భక్తి చేశా, చిన్నప్పటి నుంచే మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించా. అయినా నా మనసులో ఆలోచనలు ఉన్నాయి, అయినా నా మనసులో సందేహాలు ఉన్నాయి, అయినా నా మనసులో అనుమానాలు ఉన్నాయి. నిజంగా నేను నిత్యజీవం పెడతానా? నిజంగా నేను దేవుని దగ్గర పెడతానా? నిజంగా ఆ తండ్రి యొక్క నాకు నివాసాలు కలవా? నిజంగా నేను పాటించే భక్తి నిజమైందేనా? నా భక్తి జీవితము యథార్థమైందేనా? సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన అన్ని విన్న తర్వాత అయ్యా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా, ఏంటా కొదువ? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలిగింది అంటే పరలోకంలో ధనం కలిగిందంట. ఆ యవనస్తుడు అన్ని ఉన్నాయి కానీ ఒక్కటి కదుకోదు. దేవుడు పరీక్షించే విధానాన్ని జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు నీ విషయంలో, నా విషయంలో ఎలాంటి పరీక్షలు కలిగి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. భక్తి జీవితం ఒక్కటే ఉంటే సరిపోదంట. ఇంకా ఏముండాలంట? దాన గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, బీదలను ఆదరించే గుణం ఉండాలి, బీదలను కటాక్షించే గుణం ఉండాలి. నీ ఒక్కడే తిరిగి తృప్తి పొందడం కాదు, నీ ఒక్కడే మంచి కొత్త వస్త్రములు ధరించి సుందరంగా అలంకరించుకొని రావడం కాదు. కానీ ఏం కావాలంట? ఆయనకి ఏం కావాలంట? నీకు కలిగినవి అమ్మి బీదలకు ఇచ్చి, యేసుక్రీస్తు ఏవైతే అమ్మమని చెప్పాడో వాటిని మనం పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏదైతే నువ్వు అమ్మితే నా రాజ్యంలోకి వస్తావు అని చెప్పాడో దాన్ని మనం ఏం చేస్తున్నాం? సంపాదించుకుంటున్నాం. యవనస్తుడు భక్తి చేశాడు, భక్తితో పాటు ధనవంతుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఎంత కఠినంగా ఉంది చూసారా? యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట మనకు ఎంత నొప్పి కలిగిస్తుంది కదా, ఎంత బాధ కలిగిస్తుంది కదా. ఎందుకంటే మనం అందరము అలాంటి స్థితిలోనే ఉన్నాం. నీకు కలిగినవి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నీకు నా రాజ్యంలో స్థానం, నీకు నేనుండే స్థలంలో నీకు స్థానం అని దేవుడు చెప్తే ఆ యవనస్తుడు మిగుల ఆస్తిపరుడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంటే దేన్ని పోగొట్టుకున్నాడు ఆయన? దేన్ని పోగొట్టుకున్నాడు? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సాక్షాత్తు పరలోక పట్టణ ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడు. దేన్ని బట్టి తెలుసా? తనకున్నటువంటి ధనాన్ని, తనకున్నటువంటి ఆస్తిని త్యజించలేక. జాగ్రత్తగా అక్కడ నికోదేముతో చెప్పాడు నీకు ఇంకా బాప్తిస్మం అవసరం. ఇక్కడ యవనస్తుడితో చెప్పాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ నీవు ఆస్తిపరుడై ఉండటం నాకు ఇష్టం లేదు. నీవు ఆస్తిపరుడై ఉంటే నువ్వు దేనికి అర్హుడివి కాదు. దేనికి కాదు? నిత్య జీవానికి అనగా పరలోకానికి నువ్వు అర్హుడివి కాదు. ఎందుకు కాదు అని అంటే ధనవంతుడు ఆస్తిపరుడేనండి. జాగ్రత్తగా ధనవంతుడు లాజరు యొక్క స్టోరీలో ధనవంతుడు ఆస్తిపరుడే. ధనవంతుడు మంచి ఆస్తిపరుడే. అతడు పాపము చేసినట్టు ఎక్కడా రాయబడలేదు. జాగ్రత్తగా వినండి. అతడు పాపము చేసినట్టు ఎక్కడా రాయబడలేదు.
దొంగతనం చేసినప్పుడు ఎక్కడ రాయబడలేదు. మోసగించి ఆస్తులు కూడగొట్టుకుంటూ ఎక్కడ రాయబడలేదు. కేవలం ఆయన ధనవంతులని మాత్రమే రాయబడింది. ఆ కలిగి ఉన్న ధనాన్ని బట్టి అతడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. బైబిల్ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న పాయింట్స్ మనం వదిలేస్తాం. చిన్న చిన్న వాటిని మనం ఏం చేస్తామంటే చిన్నదే కదా దాటిపోతాం. అబ్రహాం ధనవంతుడే కదండి. వినండి జాగ్రత్తగా. మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. ధనవంతుడు అబ్రహాము చాలా ధనవంతుడు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరిలో అబ్రహాం ధనవంతుడు. యోబు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు. అనేక మంది ధనవంతులు ఉన్నారు లేరా? అనేక మంది. మరి వారెందుకు దేవుని రాజ్యం పొందుకున్నారు? వారెందుకు దేవుని రాజ్యాన్ని పొందుకున్నారు? ఈ ధనవంతుడు ఎందుకు దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు? ఇది పాయింట్. ధనం ఉంటే తప్ప, ధనం ఉంటే పాపమా? ఆస్తులు సంపాదించుకోవద్దా? సామెతల గ్రంథంలో మాట అంటాడు, జ్ఞానవంతులు తన బిడ్డల కొరకు ఆస్తిని సమకూర్చును అంటాడు. జ్ఞానవంతులు ఏం చేస్తారంట? తన బిడ్డల కొరకు ఆస్తిని సమకూర్చు. మనం ఏంటి ఆస్తి ఉండకూడదని చెప్తాం. ఇక్కడ ఒక లాజిక్, చిన్న లాజిక్ ఏంటంటే, అబ్రహాము ధనవంతుడే కానీ ధనాన్ని ప్రేమించిన వాడు కాదు. అబ్రహాము ఆస్తిపరుడే కానీ ఆస్తి వెంట పరిగెత్తిన వాడు కాడు. ఇస్సాకు, యాకోబు సమస్తమైనటువంటి వారు అందరూ ఆస్తిపరుడే కానీ ఆస్తిని ప్రేమించలేదు. యోబు గారు ఊజు దేశం అంతటిలో ధనవంతుడు, ఆస్తిపరుడు, కానీ ఎప్పుడు దాన్ని ప్రేమించలేదు. వాళ్ళకి మనకున్నటువంటి వ్యత్యాసం అది. మనకెందుకు ఆస్తి వద్దని చెప్తున్నాడు అని అంటే, ఆస్తిని బట్టి నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో. ఏమా చర్చికి రాలేదు, ఎందుకమ్మా లేట్ అయింది అంటే మనం చెప్పే సాకులు ఎలా ఉంటాయి? ఇంట్లో పని అయిపోయి అన్ని సర్దుకొని అన్నిటికీ తాళాలు వేసుకొని అన్నిటికీ వేసిన తాళాలను ఒకసారి గుంచి చూసి వచ్చేసరికి ఇంత లేట్ అవుతుంది. అంటే ఏది నీకు ఆటంకం కలిగిస్తుంది? నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు కదా. ఉద్యోగాలు మనకు ఆటంకం కలిగిస్తాయి దేవుని యొక్క సన్నిధికి రావడానికి. వ్యాపారం మనకు ఆటంకంగా మారిపోతుంది దేవుని యొక్క సన్నిధికి రావడానికి. అందుకే ఆ యవ్వనస్తుడితో యేసు చెప్పాడు, నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉంది. ఒకటి రెండింటిని సమానమైన బ్యాలెన్స్ నువ్వు చేయగలిగితే, ఆస్తి కంటే, ధనము కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, ఉన్నతమైన స్థితి కంటే మొదటి స్థానం దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే అది ఉండుట నీకు తప్పు కాదు. కానీ మనం ఇవ్వలేవే. చూస్తూ చూస్తూ మన ఆస్తి అన్ని రూపాయలు అవుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఒక్క అడుగు మన లోపలికి వస్తేనే మనం భరించలేము. నీ గట్టి ఇక్కడ ఉంది, పొరుగువాడి గట్టి ఇక్కడ ఉంది. ఒక గట్టు దాటి ఒక్క అడుగు వచ్చేసాడా బ్రహ్మాండం రద్దయినట్టుగా ఫీల్ అవుతుంది కదా. ఒక అడుగు ఆక్రమిస్తేనే ఊరుకోలేవు. అందుకే చెప్తున్నాడు, నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఉంది, నీకు కలిగినది అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు నీవు నన్ను వెంబడించు. యేసుక్రీస్తు మాటల్లో ఎప్పుడు కూడా క్లారిటీ ఉంటుంది. అర్థం చేసుకునే మనసు మనకు కావాలంటే. చిక్కులు పెట్టే ప్రశ్నలు వేయడు ఆయన. సూటిగా మనతో మాట్లాడతాడు. సూటిగా నువ్వు ఎలా జీవించాలో చెప్తాడు. సూటిగా నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. అర్థం కాని భాషలో రాయించి మనకి ఇచ్చింది కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. పరలోక పట్టణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే ఏమేమి అర్హతలు కావాలో ఇది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని తన శిష్యులతో చెప్పెను. ఎంతో దుర్లభము అంటే ఏంటి? అంటే దుర్లభము అంటే ఏంటి? చాలా కష్టం. ఆస్తి గలవాడు దేంట్లో ప్రవేశించడంట? దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభం. ఇంకో సందర్భంలో చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటే సూది వెచ్చంలో దూరుట సులభము. సూది అంటే మనం బట్టలు కుట్టే సూది కాదు. బట్టలు కుట్టే సూదిలో వంటే వెంట్రుకు కూడా దూరదు. వంట దూరడం ఎందుకని? ఇశ్రాయేలు దేశానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు. అందులో ప్రధాన ద్వారం సింహద్వారం. దాంట్లో వ్యాపారస్తులు అందరూ వస్తారు. సాయంత్రం 6 గంటల ఆ ద్వారం మూసివేయబడింది. వ్యాపారస్తులు ఎలా వస్తారు? ఆ పట్టణంలో ఎలా ప్రవేశిస్తారంటే, ఒంటెల మీద వాళ్ళ సామాన్లు వేసుకొని, గాడిదల మీద వాళ్ళ సామాన్లు వేసుకొని ఆ పట్టణంలోకి వస్తారు.
వ్యాపారం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ సింహద్వారం నుంచి వెళ్ళాలి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సాయంత్రం 6 గంటలకల్లా సింహద్వారం ఏమైపోతుంది? మూసివేయబడుతుంది. ఒకవేళ సాయంత్రం 6 గంటల వరకు ఒకవేళ వెళ్ళకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తెల్లారిపోతున్న 6 గంటల ద్వారం తెరిచేంత వరకు బిక్కు బిక్కుమంటూ అందులోనే గడపాలి. ఆ వ్యాపారస్తుల దగ్గర ఏమేమి ఉంటాయి? ఒంటెలు ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ యొక్క ప్రయాణ సాధనం ఒంటె కాబట్టి ఒంటెలు ఖచ్చితంగా ఉంటాయి. బరువులు మోయడానికి ఎడారి ఓడలు దానికి పేరు. ఒంటెలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. ఎందుకంటే సామాన్లు మోయడానికి. ఒకవేళ వాడు 6 గంటల తర్వాత వెళ్ళలేకపోతే వీడు గుండ్రిపోవాలి, రేపు తెల్లారిన తర్వాత మళ్ళీ తిరిగి 6 గంటలకు బయటకు వెళ్ళాలి. అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి, దాంట్లో చాలా చిన్నగా ఉంటాయి. మనిషి కొంచెం కష్టపడి కొంచెం జాగ్రత్తగా వెళితే వెళ్ళగలడు, కానీ జంతువులు వెళ్ళలేవు. కొంచెం కష్టపడి ఒకవేళ ఒక చిన్న గాడిని బయటకు తీసుకుని వెళ్ళచ్చు ఆ ద్వారం నుంచి, కానీ ఒంటెను దూరపడం మాత్రం చాలా కష్టం. అందుకే యేసుక్రీస్తు ఒకవేళ ఒంటెను దోచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే దాంట్లో ఆ ద్వారంలో నుంచి బయటకు వెళ్ళాలనే ఆశ కలిగి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి తన ఒంటెను కూడా తను దూరడం సులభమే, తన ఒంటెను కూడా దోచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాడేమో అనేటటువంటి ఉపమానాన్ని ఉపయోగించి పరలోకము రాజ్యములో ధనవంతుని పరలోక రాజ్యంలో చేరడం ఎలాంటి దాంతో సమానం అంట? సూది బెచ్చంలో ద నీడిల్ ఆఫ్ ఐ అంటారు దాన్ని. అది నిజంగా సూది బెచ్చం కాదు, ద నీడిల్ ఆఫ్ ఐ అన్నటువంటి ద్వారం. అది ఆ ద్వారం పేరు. అది దాంట్లో ఒంటె దూరడం సులభం. దాంట్లో అంత చిన్న రంధ్రంలో ఒంటెనైనా దూరొచ్చేమో కానీ కష్టపడితే ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం, చాలా కష్టం. అందుకే నీకు ధనం ఉండొద్దు, అందుకే నీకు ఆస్తి ఉండొద్దు, నీకు కలిగింది పేదలకు అమ్మి నన్ను వెంబడించు. ఒకవేళ నీవు అవి ఉన్నా కానీ వాటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే, దానికంటే ప్రథమంగా దేవుణ్ణి నువ్వు ఆరాధించినట్లయితే, దాన్ని నిర్లక్ష్యం చేసి దీన్ని లక్ష్యం చేసినట్లయితే అది నీకు ఉండటం ప్రమాదమే కాదు. ఆస్తి ఐశ్వర్యం నీకు కలిగి ఉండటం తప్పేమీ కాదు. కానీ బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా వ్రాయబడింది, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండును. ధనం ఉన్న దగ్గరే కదా హృదయం ఉంటుంది. హృదయం ఎక్కడ ఉంటుందో ధనం. ఒకవేళ ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టి లాక్ చేసి వచ్చామనుకోండి, ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? లాస్ట్ గారు ఎప్పుడెప్పుడు వదిలేస్తే బాగుంటుందా కదా, వెళ్ళి అల్మార్ చెక్ చేసుకొని కదా. రమణి గారు కరెక్టేనా? కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అవునా? ఖచ్చితంగా మన హృదయం ఎంత భక్తిపరుడైనా కావచ్చు, హృదయం ఖచ్చితంగా అసలు అదే లేకపోతే నువ్వు సంపూర్ణంగా దేవుని హత్తుకొని సంపూర్ణంగా దేవుని ఆనుకొని జీవించగలవు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఏది అతడు మిగుల ఆస్తిపరుడు కనుక, ఎవరైనా వచ్చినాడు కదా, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తన దుఃఖానికి గల కారణం ఏంటి? ఆస్తి మీద ఉన్నటువంటి ఆశ, ఆస్తి మీద ఉన్నటువంటి కోరిక. వాస్తవానికి 2 కోరికలు కదా. అందుకే ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒక దాసుడు ఎందుకంటే అటు వాడిని సంతోషపెట్టలేడు, ఇటు ఇప్పుడు ఈ యవనస్తుడికి ఒక పక్క భక్తి జీవితం ఉంది, రెండో పక్క ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఒక పక్క తను పరలోకంలో ప్రవేశించిన ఆశ కలిగి ఉన్నాడు, రెండో పక్క తన ఆస్తిని రెట్టింపు చేసుకున్నటువంటి ఆశ కూడా కలిగి ఉన్నాడు. దాన్ని గమనించిన యేసుక్రీస్తు నిజంగా నువ్వు రాజ్యంలో ప్రవేశించిన ఆశ కలిగి ఉన్నట్లయితే కలిగినటువంటి దాన్ని అమ్మి పేదలకిచ్చి దాన్ని వెంబడించాడు. ఎంత కష్టమైన మాట కదా. పరలోకం మనకు అంత ఈజీగా దొరికింది అనుకుంటున్నారా? పరలోకం అంత ఈజీగా దొరికేది కాదు, రికమెండేషన్స్ దొరికేది కాదు. చాలా కష్టపడాలి భూమి మీద, చాలా కష్టపడి భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూనే ఏదో పైన చెప్పినవేమీ నీలో ఉండలేకపోవచ్చు. ఏది దొంగతనం నీలో లేదు, మోహం చూపు నీలో లేదు, వ్యభిచారం నీలో లేదు, అబద్ధం నీలో లేదు, ఏది లేదు. కానీ ఏముంది? కానీ ధన వ్యామోహం ఉంది, ఆస్తి మీద వ్యామోహం ఉంది, ఉద్యోగం మీద వ్యామోహం ఉంది, బంధువుల మీద వ్యామోహం ఉంది, స్నేహితుల మీద వ్యామోహం ఉంది, సంతానం మీద వ్యామోహం ఉంది, లోక భూ సంబంధమైన వాటి మీద నీ వ్యామోహం ఉంది.
అయితే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకో. అది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. చూద్దాం మరొక మాట కూడా పరిచయం చేసుకుని వచ్చేస్తాం. రండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. నవీన స్వభావం ఏంటంటే నవీన స్వభావం అంటే ఏంటి? క్రొత్త స్వభావం, క్రొత్త మనసు. ఒకటి బాప్తిసం పొందాలి, రెండవది ఈ లోకం మీద వ్యామోహాన్ని వదులుకోవాలి, మూడవది నవీన స్వభావం ధరించుకోవాలి. మూడవ అర్హత. మొదటి అర్హత ఏంటి? బాప్తిసం. రెండవ అర్హత ఏంటి? ఈ లోక సంబంధమైన దేని మీద కూడా మనసును ఉంచుకోవడానికి వీలు లేదు. మూడవ అర్హత ఏంటి? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే నవీన స్వభావం అంటే నూతనమైన స్వభావం, నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు. కొత్త ఫోన్ కొన్నాం అనుకోండి, దాంట్లో ఏమేమి ఉంటాయి? ఏమి ఉండదు, అంతా ఎంటీ ఉంటుంది. కంపెనీ వాడు ఏవైతే ఫీడ్ చేసి ఏవైతే ఫీచర్స్ కలిగిందో అంతవరకే ఉంటాయి. అది ఒక 1 year వాడామనుకోండి, ఇంకేమేమి ఉంటాయి? గ్యాలరీ నిండిపోద్ది, మెమరీ నిండిపోద్ది, అన్ని నిండిపోతాయి. ఎందుకు? మనం అన్ని దాంట్లో పొందుపరచు. నూతన స్వభావం ఒకవేళ నీకు ఉంటే నువ్వు ఎంటీ మనసు, కేవలం యేసుక్రీస్తు తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు, కేవలం వాక్యం తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు, కేవలం ప్రార్థన తప్ప మరొకటి ఉండడానికి, కేవలం ఆరాధన తప్ప మరొకటి ఉండడానికి, కేవలం పరిచయం తప్ప మరొకటి ఉండడానికి, కేవలం ప్రేమ తప్ప మరొకటి ఉండడానికి నవీన స్వభావం ఉండేటివి ఇవి. లోక సంబంధం మనసు వేరు, నవీన స్వభావం వేరు. అందుకే 22వ వచనం చెప్తున్నాడు, చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. బాప్తిసం పొందగల దేని వదులుకోవాలి? బాప్తిసం అంటే అర్థం ఏంటి? ముంచుట, పాతి పెట్టబడుట. అదే రోమపత్రిక 6వ వచనం చెప్తున్నటువంటి మాట. యేసు క్రీస్తుతో పాటు సిలువ వేయబడుట. చదవండి మా రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇది ఎట్లనే పెట్టుకోండి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం తీసిన వాళ్ళు చదవండి త్వరగా. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తును చనిపోడని మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. బాప్తిసం పొందడం అంటే ఏంటి? పాప స్వభావం, పాప శరీరం, పాప అలవాట్లు, పాప పద్ధతులు ఇవన్నిటిని ఏం చేస్తున్నాము? చనిపోయి ఇగో నీటిలో ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నాం. ఈ పాప శరీరం అంతా ఏమైపోయింది? నీటిలో సమాధి చేయబడింది. పాప ఆలోచనలు, పాత స్వభావం, వాళ్ళకి హాని చేసే స్వభావం కావచ్చు, అబద్ధాలు ఆడే స్వభావం కావచ్చు, కీడు చేసేటటువంటి స్వభావం, ఇదంతా కూడా పాతదాన్ని పాతిపెట్టి నూతన స్వభావంతో తిరిగి లేస్తారు. అదే చెప్తున్నట్టు చూడండి ఏమంటున్నాడు అక్కడ. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరుద్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినది ఎరుగుదుము. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, నవీన స్వభావం అనగా కొత్త స్వభావం. ఇదిగో క్రొత్త స్వభావాన్ని ధరించి క్రైస్తవులు జీవించాలి కదా. అందుకే కదా ఎఫెసీ సంఘం పైన పౌలు చెప్తున్న మాట. ఈ పాప శరీరము సమాధి చేయబడింది, ఇప్పుడు కొత్త శరీరముతో పైకి లేచాం. ఇప్పుడు ఈ క్రొత్త శరీరము ఎవరికి అనుకూలంగా పనిచేయాలి? క్రీస్తుకు అనుకూలంగా, క్రీస్తు అడుగుజాడలు నడుస్తూ, క్రీస్తు ప్రేమను పొందుకొని క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం అంటే
దీన్ని వదులుకొని పాత నవీన స్వభావం ధరించుకుని మనము పాత స్వభావాన్ని వదులుకోమని చెప్తే దాన్ని వదులుకోకుండా ఏం చేస్తున్నాము? మళ్ళీ దాన్ని పక్కనే ప్యారలల్ గా జీవిస్తాం. ప్యారలల్ అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అవసరమైనప్పుడు కదా వదిలేసాం. ఎప్పుడు వదిలేసాం? చర్చిలోకి వచ్చేటప్పుడు వదిలేసాం. చర్చ అయిపోయింది, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో నీ పాత స్నేహితుడు ఒకడు ఎదురుపడ్డాడు, వాడికి నీకు ఎప్పుడో గొడవైంది, వాడు నీకు ఎదురుపడితే వెంటనే మొబైల్ తిప్పేసి. అంటే నీ పాత స్వభావం ఏమైంది? వదిలేసావా? వదిలేరే. నీతోనే ఉంది, నీతోనే నడుస్తుంది, నీతోనే జీవిస్తుంది. కాబట్టి నీ పాత స్నేహితుడికి నీకున్న వైరాన్ని బట్టి నువ్వేం చేసావు? వాడి ముఖం కనబడగానే పక్కకు తిప్పేసావు. ఇది ఏ స్వభావం? ఏ స్వభావం ఇది? పాత స్వభావం. ఒకవేళ నీవు నవీన స్వభావం నీకున్నట్లయితే హాయ్ రా, హౌ ఆర్ యు అన్నట్టు. వాడేమన్నాడు? అరే వీడిని నేను ఎంత తిట్టే కదా, వీడిని నేను ఇంత గాయపరిచే కదా, వీడిని నేను ఇంత హేట్ చేసే కదా, అయినా సరే వీడు నన్ను ప్రేమిస్తున్నాడంటే క్రీస్తు ప్రేమ వీడిలో ఉంది కాబట్టి. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మనం పట్టుకొని దాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మన జీవితాలు ఆశ్చర్యకరంగా మనం చూడలేకపోతున్నాం. ప్రాచీన స్వభావంలో ఏముంది? కోపం ఉంది, అసూయ ఉంది, ఈర్ష్య ఉంది, దుర్మార్గం ఉంది, దుష్కార్యం ఉంది, మోసం ఉంది, అబద్ధం ఉంది, వ్యభిచారం ఉంది. సమస్తమును పాత స్వభావంలో ఉన్నాయి. దాన్ని విడిచిపెట్టే బాప్తిస్మప్పుడు తిరిగి నీవు నవీన స్వభావాన్ని ధరించాలి. ఆ నవీన స్వభావాన్ని ధరించుకొని జీవిస్తున్న నీవు మళ్ళీ ఆ పాత అలవాట్లు, మళ్ళీ ఆ పాత పద్ధతులు, మళ్ళీ ఆ పాత స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే దేన్ని పొందుకోలేము మనము? వెరీ గుడ్, నిత్య జీవాన్ని మనం పొందుకోలేము. నిత్య జీవం వెళ్ళాలంటే ఇంత కష్టపడి ఈ లోకంలో జీవించాలి. నిత్య జీవం వెళ్ళాలంటే ఇంత కష్టపడి ఈ లోకంలో మనం భక్తి జీవితాన్ని కొనసాగించాలి. భక్తి జీవితంలో ఉన్నటువంటి శ్రమలు ఏ జీవితంలో కూడా ఉండవు. భక్తి జీవితంలోనే శ్రమలు ఉంటాయి, భక్తి జీవితంలోనే కష్టాలు ఉంటాయి, భక్తి జీవితంలోనే నిందలు ఉంటాయి, భక్తి జీవితంలోనే అవమానాలు ఉంటాయి, భక్తి జీవితంలోనే ఇవన్నీ ఉంటాయి. ఏమీ లేకుండా అంటే నీ భక్తి సరైనది కాదు. నువ్వు దేనికో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వు దేనికో ఒకదానికి లొంగిపోతున్నావు, నువ్వు దేనికో ఒకదానికి. పరిశుద్ధుల మీదనే ఎక్కువ నిందలేస్తారు. అందరితో అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద నిందలేస్తారా? లేరు. ఆడు అందరితో అనుకూలంగా ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, తాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగలు అందరితో హాయ్ బాయ్ అన్నట్లు ఉంటాడు. ఇక ఆడికేం ప్రాబ్లం ఉంది? ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? రారా ఒకసారి దమ్ము కొడదామంటే సారీ బ్రదర్ అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. రాను ఒకసారి సినిమా కడదామంటే సారీ సిస్టర్ నేను బాప్తిస్మం, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమ్స్ ఎప్పుడు అంటే నీ జీవితంలో ప్రాబ్లమ్స్ లేవు అంటే నీ భక్తి జీవితం సరైనది కాదు. సమస్యల గుండా ప్రయాణించేది క్రైస్తవ జీవితం. లోకానికి ఎదురు ఈదేది క్రైస్తవ జీవితం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే ఎఫ్ఎస్సి సంఘం తపస్సు పౌలు మాట్లాడుతూ మళ్ళీ వద్దాం. ఎఫ్ఎస్సి సంఘం దగ్గర పోదాం. ఎఫ్ఎస్సి సంఘం చదువున 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము, నవీన స్వభావము, క్రొత్త స్వభావము ఎలా సృష్టించబడిందంట? వెరీ గుడ్. దేవుని పోలికగా ఉంది నవీన స్వభావం. ఇప్పుడు ఈ నవీన స్వభావంలో ఏం లేదు? లోక సంబంధమైన ఆశ లేదు, లోక సంబంధమైన కోరికలు లేవు. బ్రతకడానికి 4 మెతుకులు దొరికితే చాలు బ్రతికి ప్రభువా నీకు స్తోత్రం అనగలిగినటువంటి భక్తి జీవితం కావాలి. అంటే 4 మెతుకులేనా? బిర్యానీ దొరకలేదండి నాకు ఈరోజు, చికెన్ దొరకలేదండి, మటన్ దొరకలేదండి. చూడండి అన్నిలు ఎంత హాయిగా తింటున్నారు. రోజుకి వాళ్ళ ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉంటున్నాయి. మా ఇంట్లో ఎప్పుడు కారం మెతుకులే ఉన్నాయి, మా ఇంట్లో ఎప్పుడు మజ్జిగ మెతుకులే ఉన్నాయి. ప్రాచీన స్వభావంలో అవన్నీ ఉన్నాయి. నవీన స్వభావంలో దొరికిన దాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం. ఎంతో మంది ఇంకా అలమటిస్తున్నారు. వారికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు ప్రభువా, ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అని చెప్పగలిగినటువంటి స్థితి నీకు రావాలి. అప్పుడు నువ్వు భక్తి జీవితంలో ఉన్నావు. అన్ని సమృద్ధిగా ఉండి మంచిగా తిని వేవమని తేలి ప్రభా నీకు స్తోత్రం అంటే కాదు. ఆకలిగా ఉన్నప్పుడే చేయగలుగుకునే అలవాటు నేర్చుకో. ఆకలి తీరక ముందే చేయగలుగుకోవాలంట.
పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని అర్హతలు సాధించాం? దివ్య ఫాలో అవుతున్నా? 3 అర్హతలు. ఫస్ట్ బాప్తిజం. నువ్వు ఎప్పుడు సిద్ధపడుతున్నావు బాప్తిజం? నువ్వు ఎక్కడున్నా నేను పిల్లల్ని అడిగి తెలుసుకుంటా. బాప్తిజం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్స్ అ వాల్యుబుల్ థింగ్ అవర్ ఫెయిత్ఫుల్ లైఫ్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. ఎప్పుడు నువ్వు బాప్తిజం సిద్ధపడుతున్నావు? 4-5 years. సో సార్ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా బాప్తిజం తీసుకోండి. ఓకే, స్పిరిచువల్ లైఫ్కి అదే ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఆత్మ. ఒకటి మొదటి అర్హత బాప్తిజము. రెండవ అర్హత లోకమును త్యజించుట. చెప్పండి, రెండవ అర్హత లోకమును త్యజించడం. ఎందుకు లోకాన్ని త్యజించాలంటే అసలు మనం లోకంలో ఉండేవాళ్ళమే కాదు, మనం పైకి వెళ్ళేవాడు. పైకి వెళ్ళేవాడు లోకాన్ని ఖచ్చితంగా త్యజించాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బమని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం సండే స్కూల్ దగ్గర. దాన్ని త్యజించాలి. లోకమునైనను లోకంలో ఉన్నదానైనను ప్రేమించుకుడి. లోకానికి వేరుగా బ్రతకండి. మూడవ అర్హత నవీన స్వభావం. ఈ 3 అర్హతలు ఈ రోజు నేర్చుకున్నాం. ఇంకా చాలా అర్హతలు ఉన్నాయి. వచ్చే వారం కంటిన్యూగా దీన్ని ధ్యానం చేస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు మనం ప్రార్థన చేస్తాం.